ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండ్ అయితే ఎందుకలా భయపడుతున్నారు? మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. మీరేమిటన్నది ఇప్పుడే అర్థమైంది. ఐఎమ్ సో సారీ. ఎవరు? తెలీదు. మరి మాట్లాడుతున్నారుగా? అదే సేమ్ రాంగ్ నంబర్. అప్పుడే ముగింపేమిటి? ఇప్పుడే కదా మొదలైంది. అమ్మా ఇక్కడ క్లాత్ లేదమ్మా. సోఫా కిందంతా చూడు. అంటే ఇప్పటిదాకా రాగిణి చూపించిన ప్రేమంతా ఒట్టిదేనా? ఇంతకాలం నటించిందా? నా గురించి తెలుసుకోవడానికి నన్ను ఇంతలా మోసం చేసిందా? తనకి నా ఫోటో ఎక్కడిది? నా కథ ఎవరు చెప్పారు? నిరంజన్తో రాగిణికి పరిచయం ఉందా? అతనితో పరిచయం పెంచుకొని నా గురించి తెలుసుకుంటోందా? నా వెనుక ఈ ఇంట్లో ఎంత జరుగుతోందా? హాయ్. నువ్వు నాతో మాట్లాడుకో. హే, ఐఎమ్ సారీ యార్. ఏంటి సారీ? నేను ఇక్కడ నీకోసం గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. మహిమ ఇప్పటిదాకా నీకోసం చూసి చూసి బయటికి వెళ్ళింది. ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలంటే ఎంత భయం వేస్తుందో తెలుసా? ఎవరు ఎప్పుడు వస్తారో తెలీదు, వాళ్ళకేం సమాధానం చెప్పాలో నాకు తెలీదు. సారీ శాలిని. అరే బాబా, మాఫీ మాంగరా చూడదో యార్. దీంట్లో నీ తప్పు లేనట్టు నా తప్పు లేదు శాలిని. యా, ఐ మీన్ ఇట్. మనిద్దరు తప్పు లేదు. మరి ఇంకెవరిది? దేవుడిదా? నో, మిస్కమ్యూనికేషన్. నిన్ను బయలుదేరే ముందు కాంటాక్ట్ చేశాను. బయలుదేరే ప్రోగ్రామ్ చేంజ్ చెప్దామని మళ్ళీ కాల్ చేశాను. ఏం చేయని చెప్పు. నేనేం చేయను? సెల్ అంటే ఇంట్లో తంతారు. నువ్వు తన్నులు తింటావు నాకు ఇష్టం లేదు. అందుకే సెల్ తీసుకొచ్చాను. Come on, yaar. Accept this. It's just a small gift. From your heart to my heart. సారీ దీపక్, నాకొద్దిది. గిఫ్ట్ ఎవరన్నా వద్దంటారా? కావచ్చు, కానీ కేకు చాకోబారో అయితే ఓకే. కానీ ఇలాంటివి, ఐ మీన్ ఇంత కాస్ట్లీవి. నో శాలు, ఫ్రెండ్షిప్కి విలువ కట్టగలవా? అలాగే ఫ్రెండ్ ఇచ్చే గిఫ్ట్ కూడా విలువ కట్టలేం. అది పద్ధతి కాదు. అది ఎక్కడిదంటే ఏం చెప్పను? కొన్నానని చెప్పు. డబ్బులు ఎక్కడవంటే? ఏంటిది? ఆ మాత్రం మేనేజ్ చేయలేవా? మీరిచ్చే పాకెట్ మనీతో ఇన్స్టాల్మెంట్లో కొన్నానని చెప్పు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావా? ఇందులో ఇంకో అడ్వాంటేజ్ కూడా చెప్పనా? నువ్వు నన్ను కాంటాక్ట్ చేయాలనుకున్నా, నేను నిన్ను కలవాలనుకున్నా క్షణాల్లో పని. ఇక నువ్వు చిల్లర పనులు, అదే చిల్లర కోసం నానా పనులు చేయనక్కర్లేదు. నో మోర్ ఎస్టీడీ, ఐఎస్డి, పీసీఓ బిజినెస్. నైస్ నా? ప్లీజ్, మన ఫ్రెండ్షిప్ కోసం అయినా. ఎవరితోనూ బిడ్డను కని మా మావయ్య గారిని వల్లో వేసుకుని ఈ ఇంట్లో తిష్ట వేశావు. నీకింత చరిత్రుందా మల్లిక?
ఈ ఇంట్లో నీ ఆటలు సాగనివ్వను. ఏ విషయంలోనూ నీకు వాటా దక్కనివ్వను. ఈ ఇల్లు నాది. నీ గురించి, నీ చరిత్ర గురించి ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తాను. నిన్ను ఇంట్లోంచి తరిమేసేలా చేస్తాను. ఇందాకన్నావే సాడిస్టిక్ ఆనందం అని. ఎస్ ఎస్, అదే నా ఆనందం. నాలా ఏ పాపం చేయకుండా 8 ఏళ్ళు జీవితాన్ని పోగొట్టుకున్న ఎవరికైనా అదే సాడిస్టిక్ నేచర్ వస్తుంది. హలో, ఏమైంది పల్లవి? ఏదో ఉంది, చెప్పు పల్లవి. వదిలేరా. ప్రశాంతంగా ఉండడం కోసం వేరేదైనా చెప్పు. సూర్య ఏదైనా అన్నాడా? తను నీతో ఏదైనా తేడాగా ప్రవర్తిస్తున్నాడా? నేనే తనకి తేడాగా ఉన్నాను. మొన్నటి వరకు సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకుందాం అన్న సూర్య ఇప్పుడు అర్జెంటుగా పెళ్లి చేసుకుందామని
గొడవ చేస్తున్నాడు. దానికి బాధ ఎందుకు? అది సంతోషపడే విషయమే కదా. నువ్వు కూడా ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? రంగన్నయ్య కష్టంలో ఉన్నాడు. నాన్న రిజైన్ చేశారు. ఇల్లంతా ఇలాంటి పరిస్థితిలో మనం ఉంటే నా సుఖం కోసం పెళ్లి చేసుకుని మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోమంటావా? తప్పురా. సూర్య తప్పుగా ఆలోచిస్తున్నాడు. నా కుటుంబం కష్టాల్లో ఉంది అంటే అర్థం చేసుకోడే. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. పల్లవి, యు ఆర్ గ్రేట్. సూర్య కోసం నువ్వు 8 సంవత్సరాలు ఎదురు చూశావు. ఇప్పుడు మీరిద్దరూ కలిశారు. పెళ్లి చేసుకుందామని సూర్య నేను తొందర పెడుతుంటే నువ్వేమో ఇంట్లో వాళ్ళు బాధల్లో ఉన్నారని పెళ్లి అప్పుడే వద్దంటున్నావు. దీనికి కన్సర్న్ అనాలో లేక త్యాగం అనాలో నాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా ముందు నీ జీవితం గురించి ఆలోచించు పల్లవి. నీ జీవితం ఇన్నేళ్లుగా మోడుగా ఉండిపోయింది. దానికి చిగుర్లు రావటమే గొప్ప. వాటిని తుంచకరా. కానీ తప్పదు. ఈ పరిస్థితిలో నేను పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. చేసుకోవాలి. అవును పల్లవి, నువ్వు ఇంకో 10 సంవత్సరాలు వెయిట్ చేసినా ఈ రంగా జీవితం ఇంతే. ఎందుకంటే ఓటమి, అసమర్థత ఆ రెండు నాకు స్నేహితులరా. నీ జీవితం నా జీవితంలో కాకూడదు పల్లవి. నువ్వు బాగుండాలి. ఎందుకో తెలుసా, పెద్దవాడిగా ఉండి ఇంత చదువు చదివి నేను ఆలోచించలేని కోణంలో నువ్వు ఆలోచించావు. ఇంట్లో ఒకరు తప్పు చేస్తే ఫలితం ఇంటిల్లిపాది అనుభవించాల్సి వస్తుందని తెలుసుకోలేకపోయాను. కానీ నువ్వు అందరూ కష్టాల్లో ఉన్నారని నీ సంతోషాన్ని త్యాగం చేస్తున్నావు. అందుకు నువ్వు సుఖంగా ఉండాలి. ప్రశాంత్, ఈ అసమర్థుడి మాటలు నాన్నకు వినిపించావు. నువ్వే ఎలాగైనా నాన్నతో మాట్లాడి పల్లవి పెళ్లి జరిపించు. నాన్నగారిని నేను ఒప్పిస్తాను సరే, దానికి పల్లవి కూడా ఒప్పుకోవాలి కదా. ఏమంటావు పల్లవి? ఆల్ ద బెస్ట్. మాట్లాడవేం కిషోర్? మల్లిక ఫ్రెండ్ అన్నావు. అతని అడ్రస్ ఏమన్నా దొరికిందా? ఎక్కడా? సెంట్రల్ జైల్. అతను ఒక నేరం మీద జైలుకి వెళ్ళాడు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అతనికి శిక్ష వేసింది మావయ్యే.
మరి మావయ్య గారికి ఇవన్నీ తెలుసు, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఏమిటి కిషోర్ నువ్వు మాట్లాడేది? అంటే మావయ్య గారికి ఇవన్నీ తెలిసే మల్లికని ఇంటికి తీసుకొచ్చారా? కిషోర్, ఇవన్నీ నిజమన్నట్టు నువ్వు సాక్ష్యాలు సంపాదించగలవా? అలా నువ్వు చేయగలిగితే మల్లిక మన గుప్పెట్లో ఇరుక్కున్నట్టే. ఈ దెబ్బతో తన్ని బయటికి పంపించేయచ్చు. సారీ అక్క, నేను ఈ పని చేయలేను. నేనే కాదు, మీరు కూడా ఈ విషయాన్ని ఇక్కడ తాపేయడం మంచిది. వద్దక్క, ఎనఫ్. ఇప్పటికే చాలా దూరం వచ్చాం. ఎంత దూరం అంటే మనం మల్లిక గతాన్ని తవ్వుతున్నట్టు క్లియర్గా అందరూ అనుకునేంత దూరం. మీరు అనుకున్నట్టు ఇది మామూలు చిన్న చితకా వ్యవహారం కాదు. అలాగే సెకండ్ మ్యారేజ్ కేసులంటే అంతకన్నా కాదు. దీని వెనక చాలా పెద్ద వ్యవహారం ఉంది. ఎంత పెద్దదంటే మనం ఊహించలేనంత, ఊహించినా తట్టుకోలేనంత. మీకేం అనిపించట్లేదా అక్క? నిఖిల్, మల్లికా హిస్టరీ, సెంట్రల్ జైల్, మావయ్య గారి ఇన్వాల్వ్మెంట్, ఇది సామాన్యమైన సంఘటన కాదక్క. రాజశేఖరం గారు చేస్తే తప్పు ఒప్పవుతుందా కిషోర్? లంచం ఇచ్చారన్న కోపంతో మొన్న నా భర్తని నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. ఇదేమన్నా చిన్న సంఘటన కిషోర్? మా వల్ల ఇంటి పరువు మర్యాద మంట కలిసిందని, 30 ఏళ్ల పరపతి నాశనం అయిపోయిందని అన్నారు. ఆవిడ చెప్పబట్టే కదా ఈయన ఉద్యోగం వదిలేసింది, నువ్వు మాకు దూరమైంది. ఆ లోటు పూడ్చడానికే కదా ఈయన లంచం ఇచ్చింది. ఇది ఆయన కనపడదా కిషోర్? మనం దీనికి ఒప్పుకోకూడదు కిషోర్. ఈ ఇంటి పరువు మర్యాద కాపాడడానికి మనం ఎంతకైనా పోరాడాలి. మామయ్య గారు ఎంత మోసపోతున్నారో నిరూపించాలి. అక్క, మీరు చాలా అమాయకులు. నిజం చెప్పాలంటే పిచ్చిగా మాట్లాడుతున్నారు. అంటే తనేం చేస్తున్నాడో తనకి తెలియని పరిస్థితిలో ఉన్నాడా రాజశేఖరం గారు? తన పరువు ప్రతిష్టలు కాపాడుకోలేని తెలివి తక్కువ మనిషి అనుకుంటున్నారా? లేక ఈ వయసులో పెళ్లి మీద మోజు పెంచుకుని పతనమయ్యాడు అనుకుంటున్నారా? మీరు ఆయన గురించి చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు. వద్దక్క, అసలేంటిది? రాజశేఖరం గారి పెద్ద కోడలు రాగిణి అంటే మీ స్థాయి ఎక్కడా? మీరు ఆలోచిస్తున్న పనులు ఎక్కడా? వదిలేండి అక్క, వదిలేసేయండి. తన భార్య ఏ స్థాయిలో ఉన్నా తన స్థాయిలోకి తీసుకెళ్లగల వ్యక్తి రాజశేఖరం గారు. కానీ ఈ విషయంలో దురదృష్టం కొద్దీ మీకు అవకాశం లేకుండా పోయింది. ప్రశాంతమైన జీవితాన్ని నాశనం చేసుకోకండి అక్క. తమ్ముడుగా నా మీద చూపిస్తున్న అభిమానం నన్ను ఇన్ని మాటలు మాట్లాడించింది. ఎక్కువగా మాట్లాడుంటే క్షమించండి. సరిగ్గా మాట్లాడుంటే ఆలోచించండి.
నువ్వు నా ఏటీఎం అంటే ఎనీ టైం మల్లిక. నేనొస్తే పెళ్లి ఫిక్స్ అవ్వదు, గొడవలు స్టార్ట్ అవుతాయి. నేను చూసిన సూర్య మంచి మనిషి కాడు, పల్లవికి తగిన వ్యక్తి కాడు. అది మీ అభిప్రాయం మాత్రమే నాన్నగారు. ఆయన నేను చెయ్యను అని అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆయన గురించి ఆలోచించడం ఫూలిష్నెస్ కిషోర్. నువ్వేం బాధపడకు, నీ పెళ్లి మేం జరిపిస్తాం.